ఏం తిందాం అంటే మా ఆయన సర్ప్రైజ్ ఇచ్చారనమాట. సో అప్పుడప్పుడు ఎంత డైట్ చేసినా ఏం చేసినా అప్పుడప్పుడు మనకి నచ్చిన ఫుడ్ తింటే అది బాగానే ఉంటుంది. ఎనర్జీగా లేకపోతే ఎలా? వైఫ్ చెప్పాక ఎనర్జీ తెచ్చుకోవాలి, లేకపోతే తొక్కేస్తారు. తాడి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటేనే భద్రకాళి. జాకీ గారు ఇలా వేస్తే అది చూసి హీరోయిన్ భయపడిపోద్ది అనమాట. బాబోయ్ ఆ తిండి నాకు అప్పటి నుంచి ఆశ. అరిటాకు వేసుకుని మూలికలన్నీ అలా పోసుకుని తింటాడు ఆయన. అవును. ఉప్పు వేస్తాము. ఎందుకండి ఇలా మీద నీ మీద వేస్తున్నాను కదా, చూసావు నాతో వంట చేస్తున్నాను, దాని కోపం వస్తుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటైతే ఈ జన్మమే రుచి చూడడానికి. మళ్ళీ అలా తెచ్చుకుని మళ్ళీ కొడితే మళ్ళీ ఎగిరేది, తీరా చూస్తే కొంచెం వచ్చేది అనమాట. ఏమి రుచి అనరామై హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ హత్తా జాకెట్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంటికి మధ్య బాగా వంటలు చేసేస్తున్నాం కదా. సో ఈ రోజు యాక్చువల్లీ షూటింగ్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అవుతా ఉండగానే జాకీ గారు చెప్పారు నేను వస్తున్నాను, నేను కూడా నాకు కూడా షూటింగ్ అయిపోయింది వస్తున్నాను అన్నారు. ఓకే అనుకున్నా. ఏం తిందాం అంటే మా ఆయన సర్ప్రైజ్ ఇచ్చారనమాట. సో అప్పుడప్పుడు ఎంత డైట్ చేసినా ఏం చేసినా అప్పుడప్పుడు మనకి నచ్చిన ఫుడ్ తింటే అది బాగానే ఉంటుంది. అందులోనూ ఇది చాలా హెల్త్ కూడా చాలా మంచిది. అదేంటంటే నాకు బాగా ఇష్టమై, అంటే ఇష్టం ఎలా అయిందనే దానికి ముందు చెప్పేస్తాను. మొరటోడు నా మొగుడు ఒక సినిమా ఉంది కదా, ఆ సినిమాలో మూలికలు అంటే మనం అంటే మరి మూలికలు అంటాను నేనైతే, తర్వాత నల్లి బోన్స్ని అలా వండి అలా ఇస్తరాకులో పోస్తే అలా వండుతారు. అప్పుడు చిన్నప్పుడు అప్పుడు చూసి ఆహా భలే ఉందే అనిపించింది అనమాట. సో ఎప్పటికైనా నాకు అలా తింటాను, బట్ అలా అదొక ఇష్టం అనమాట. ఆ నల్లి బోన్స్ చూడగానే చాలా ఇష్టము. మటన్ కంటే కూడా నాకు నల్లి బోన్స్ చాలా ఇష్టం. ఈరోజు ఆర్డర్ పెట్టారంట, ఎందుకంటే మనకి రెగ్యులర్గా ఎక్కువ దొరకవు. సో అందుకోసం నేను వచ్చేటప్పుడు తీసుకొస్తున్నాను. గెట్ రెడీ అన్నారు. గెట్ రెడీ అంటే అవును ఓకే నల్లి బోన్స్, దాంతోపాటు ఏం చేస్తే బాగుంటుంది అని అడుగుంటే బగారా రైస్ అని చెప్పారనమాట. సో ఈరోజు మా ఇంట్లో బగారా రైస్ విత్ నల్లి బోన్స్ కర్రీ. సూప్ కాదు కర్రీ, బాగాలే ఉంటుంది, ఎమ్మిగా ఉంటుంది. చేసేద్దాం. ఆయన వచ్చేలోపు నేను ఏం చేస్తానంటే ప్రిపరేషన్స్ చాలా అవసరం అనమాట నాకు. ముందు ఆయన వచ్చేలోపు ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటే కనుక చక్కగా ఈజీ అయిపోతుంది. రాగానే గబగబా 2 కుక్కర్లో పెట్టేసి వేసేయచ్చు. సో జాకీ గారు ఇస్ అ ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పాలి యాక్చువల్లీ. ఆయన ఎక్కడున్నా పిల్లలకి ఏం కావాలి, వైఫ్కి ఏం కావాలి అని బాగా ఆలోచిస్తూ ఉంటారు. ఆయనకి ఏం కావాలో ఆలోచించరు యాక్చువల్లీ. ఆయనకి ఏం కావాలో మేము ఆలోచిస్తాం. మార్ష్ గారు చూసారా, జాకీ గారు వచ్చే టైం అయితే అరుస్తూనే ఉంటాడు. వాడికి తెలుసు ఆయన బయలుదేరేది. ఈ ఏరియాలో చివరున్నా కూడా వాడు కనిపెట్టేస్తాడు అనమాట అలా. సో జాకీ గారు వచ్చేప్పుడు మా కోసం ఏం తింటావు అని. నేను మధ్యలో బాగా లావ్ అయినప్పుడు మా అమ్మ ఏం చెప్పారు తెలుసా, మీరు ముందు వంట చేయడం మానేయండి, మీరు దానికి ఏం చేసి పెట్టకండి అని తిట్టేవాళ్ళు అనమాట. ఏం చేయకండి తింటారు, మీరు చేసి పెడతంటే తినేస్తుందని. వచ్చేసినట్టున్నారు. ఏంట్రా బొబ్బగడ ఏంట్రా బొబ్బగడ? పాత సినిమా ఎందుకు? పాత సినిమా కూడా కొత్తగా చూసినట్టే ఉంది నాకు. అవును. వెరీ స్టైలిష్ వెరీ ట్రెండీ హస్బెండ్. మ్యాచింగ్ చేసా నీకు. ఓయమ్మా నేనేదో నైట్ డ్రెస్లా ఉంటుందిలే అని ఇలా. ఈరోజు నువ్వు నాకు సర్ప్రైజ్ ఇస్తున్నావు అని తెలిసి. నీకేదో ఆవిడకి కొన్ని చిన్న ఇష్టాలు ఉంటాయి. అవి ఏంటంటే నల్లి బొక్కలు అంటారు కదా, అంటే మూలికలు అంటారు. కొన్ని చోట్ల నల్లి బొక్కలు అంటారు, కొన్ని చోట్ల వచ్చి మటన్ బోన్స్ అని లాగి తినడం అని ఆ గ్రేవీ అంతా ఎంజాయ్ చేయడం బాగా ఇష్టం పిల్లలకి అందరికి. అందుకే తెచ్చాను, అది వండుదాం పదండి. షూటింగ్ నుంచి వచ్చి అక్కడ చూసాం ఎంత ఎనర్జెటిక్గా పనిచేస్తున్నాము. ఇప్పుడే షూటింగ్ నుండి వచ్చాను. ఎనర్జీగా లేకపోతే ఎలా? వైఫ్ చెప్పాక ఎనర్జీ తెచ్చుకోవాలి, లేకపోతే తొక్కేస్తారు. తాడి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటేనే భద్రకాళి. ఓ మై గుడ్నెస్, పతి పరమేశ్వర్.
లేదు, అందరికి ఇంట్లో అందరికి ఇష్టం, అందరికి మా అందరికి ఇష్టం. సో ఇవాళ ముందే చెప్పి పెట్టాలన్నమాట, నల్లి బోన్స్ తొందరగా దొరకవు. ఎక్కడన్నా మటన్ షాప్ ఫోన్ చేసి భయ్యా ఉన్న వెంటనే లెగ్స్లో తీసి పెట్టని అంటే సరిపోద్ది. అవి తీసుకొచ్చేసారు ఈరోజు. సో ఈరోజు మనం, అందుకే నేను కూడా షూటింగ్ నుంచి ఆడ ఫ్రెష్ అయిపోయి చక్కగా డ్రెస్ చేసుకున్నాం. మామూలుగా అయితే నైటీలో, మనం నైటీ బ్యాచ్ కదా, షూటింగ్ లేదు అంటే ఫుల్ నైటీ బ్యాచ్. అసలు నైటీ అనేది ఒకటి కనిపెట్టిన వాళ్ళకి అసలు వాళ్ళకి రోజు పూజించడం తప్పే అనిపిస్తుంది. పద్ధతిగా ప్రశాంతంగా ఉంటుంది. సో అలాంటిది ఇప్పుడు ఇలా ఫ్రాక్లు వచ్చి ఇవి నైటీలు యాక్చువల్లీ మ్యాక్సీలు. ఒకప్పుడు మ్యాక్సీ అనేవాళ్ళు, ఇప్పుడు ఫ్రాక్స్, కుర్తీస్, లాంగ్ కుర్తీస్ పేర్లు చాలా పేర్లు మార్చారు. అలా మనుషులకి కనుక ఒకప్పుడు బ్యాగీ ప్యాంట్స్, బెల్ బాటమ్ అనేవారు. ఇప్పుడు దీనికి ఒక కొత్త పేరు పెట్టారు. ఇప్పుడు ఏంటో దీనికి ఒక పేరు ఏదో ఉంది, ఇది బాగుంది స్టైల్ గా. స్టైల్. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, నేను ఫ్రెష్ అవుతాయి. అబ్బే ఈ డ్రెస్లో నీ వంట చేయడం కష్టం, అది జస్ట్ ప్యాంట్ షార్ట్స్ వేసుకుని ఈ షర్ట్ కంటిన్యూ చేస్తావా? ఓకే, లెట్స్ గో. మటన్ వచ్చేసింది. సో ఇవన్నీ రెడీ చేసేసుకుని ఏమేం కావాలంటే బగారా రైస్ విత్ నల్లి బోన్స్ కర్రీ, నాట్ సూప్. సో అది చేసుకోవాలంటే ముందు రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ టైం కదా, డిన్నర్ టైం కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఏమేమో అన్నీ రెడీ. ఫ్రెష్ సూపర్. నిమ్మకాయ చాలా. ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ చేద్దాం, రెండోసారి స్టార్ట్ చేద్దాం. చెప్పు. ఇది కుక్కర్ ఎత్తి పెట్టేసి బగారా రైస్ వేసాను వేసేయచ్చు అంతే కదా, కొత్తిమీర అందులో వేసేసి కొంచెం కడుగు. బాగున్నాయి కదా, బాగా తెచ్చారు. 2 ప్యాకెట్లు ఇచ్చారా? ఒక కేజీ. మీ తమ్ముడు రికమెండేషన్తో 2 ప్యాకెట్లు ఇచ్చారు. మా తమ్ముడు రికమెండేషన్తోనంట. ఎస్, సరే బోన్స్ వచ్చాయి కదా బాగానే. సో ఈరోజు నా కోసం ఏం చేస్తున్నావు? నల్లిబొక్కలు, మటన్ బోన్స్ సూప్ లాగా కాదు, కూరలాగా ఉంటుంది, లైట్గా సూప్ విత్ కర్రీ లాగా ఉంటుంది. సూప్ విత్ కర్రీ కాదు, కర్రీనే అంటే కూర, మూలిగల కూర. ఇంకా బగారా రైస్. నా డైటింగ్ మొత్తం చెడగొట్టేస్తున్నారు ప్రేమతో వండిపెట్టి. సో దీనికి బాస్మతి రైస్, బగారా రైస్కి 1 గ్లాస్, కొంచెం ఇంకొక పావు గ్లాసే చాలు. చాలా సరిపోదు. ఆల్మోస్ట్ 1 పావు గ్లాసు. ఓకేనా? ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? కొంచెం నీళ్ళలో నానబెట్టి ఒక 5 నిమిషాలు వదిలేస్తే, దాన్ని కడిగేసి కొంచెం అలా నానబెట్టి ఉంచు. వాటర్ పోసే. నాకు తెలియదు నిజంగా బగారా రైస్ అంటే. బిర్యానీలు అవి పర్వాలేదు, నాకు తెలుసు. పీస్ పులావు, ఎగ్ పులావు అవన్నీ చేస్తాను. ఇది అంతే, ఏం పెద్ద ఏం లేదు. ఎందుకులే, బగారా రైస్ అని చాలా ఫేమస్ కదా. అది కడుగు చాలు. ఇలా నానబెట్టేసి అట్లా ఇక్కడ అలా పక్కన పెట్టేసి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఈ సాజీరా, ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్ని మసాలాలు. సరే, ఇప్పుడు నువ్వు బగారా రైస్ కావాల్సినవి ఫస్ట్ చెప్పు. ఏంది? బిర్యానీ ఆకులు, ఇవి ఇదేదో ఫ్లవరు, సో యాలకులు, తర్వాత లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఇంతేనా? అన్ని ఆల్ మసాలా ఇంగ్రీడియంట్స్ అంతే. మా బిర్యానీ మసాలాలు అన్ని వేసుకోవచ్చు. షాజీరా. ఇదిగో షాజీరా. ఓకే. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే సో ఇక్కడ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, నిమ్మకాయ ప్లస్ పుదీనా అండ్ కొత్తిమీర కొంచెం అంతే. ఇప్పుడు ఏంటంటే మనం పొయ్యి అంటించుకున్నాం కాబట్టి నెయ్యి టోటల్ నెయ్యి కూడా ఉండే చాలు, సరిపోద్ది. నెయ్యి చాలు, వేసి ఈ మాత్రం అవసరమే. 2 కేజీలు అది ఎంత, 2 గ్లాసులు బియ్యం కదా, సరిపోద్ది. దినుసులు అన్నీ ఫస్ట్ సాజీరా, అది చాలా చాలు. తర్వాత కూడా పైన కూడా వేయచ్చు. వేగాయి ఇవన్నీ. వాసన రాని ఉల్లిపాయలేనా వేసి చూసా ఆ సౌండ్. ఇప్పుడు అవి సైలెంట్గా ఉడుకుతున్నాయి. నెక్స్ట్ మిర్చి. నైస్. పచ్చిమిర్చి చేస్తున్నా. బాగా ఎర్రగా వేగాలి. ఇవా మూత పెట్టేయచ్చుగా, మగ్గిపోతుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత ఇవన్నీ వేయాలి. మాకు చిన్నప్పటి నుంచి బిర్యానీ కావాలని అడిగాను అనుకోండి, నాకు అన్ని కోరికలు ఎక్కువ కదా, తిండి కోరికలు. డైట్ చేసినా కూడా సంవత్సరానికి ఒకసారి తృప్తిగా తినేదాన్ని. అమ్మ బిర్యానీ చేస్తావా, వెజిటేబుల్ బిర్యానీ అనేదాన్ని, అంతే.
మధ్యలో మనం 9 ఇయర్స్ ఒక 10 ఇయర్స్ వెజిటేరియన్లేండి. ఆ కథ వేరే రోజు చెప్తా. సో అప్పుడు అమ్మ వెజ్ బిర్యానీ చేస్తానమ్మా అన్నీ కట్ చేసి పెట్టేది. అప్పుడు పచ్చి బఠానీలు తీసుకొచ్చి బఠానీలన్నీ ఒలిచి, తర్వాత బంగాళదుంపలు తోలు తీసి చక్కగా కట్ చేసి, టమాటాలు కట్ చేసి, తర్వాత క్యారెట్, బీన్స్ ఇవన్నీ కట్ చేసి, చక్కగా ఉల్లిపాయలు కట్ చేసి, పచ్చిమిరపకాయలు కట్ చేసి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎండుమిరపకాయలు నానబెట్టి దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టి, ఇంకేం చేయాలి, మెయిన్ కొబ్బరికాయ కొట్టి తురిమి మిక్సీలో వేసి పాలు తీసి చక్కగా బియ్యానికి సరిపడా పాలు ఆ 2 కొబ్బరికాయలన్నా పడతాయి అన్నమాట, 2-3 కొబ్బరికాయలు. సో ఆ 2 అంటే ఇంట్లో అందరికీ కావాలి కదా, మనం ఒక పూట తినే బ్యాచ్ కాదు. ఇవాళ ఇప్పుడు వండితే మధ్యాహ్నం తిని, సాయంత్రం తిని, రాత్రి తిని, ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు కూడా తినే బ్యాచ్. సో కొంచెం భారీగానే చేయాలన్నమాట. అమ్మ అన్నీ చేయమది, అన్నీ కట్ చేసి నీట్గా ఇలాగే ప్లేట్లో పెట్టేసేదాన్ని. పెట్టేస్తే అప్పుడు అమ్మ వచ్చి టక 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 ఇలా వేసి బిర్యానీ చేసేసాడు. అంతే, ఇంకా ఒక పట్టు. ఓ మై గాడ్, ఇప్పుడు అనుకుంటే కూడా నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఒకసారి అమ్మని పిలిచి చక్కగా అమ్మతో వెజిటబుల్ బిర్యానీ చేయించుకొని తినాలని ఆశగా ఉంది నాకు. అప్పుడప్పుడు అనిపిస్తే ఏంట్రా ఈ జీవితం, ఎప్పుడు చూసినా డైటింగ్తోనే జీవితం వెళ్ళిపోయింది ఏంటా అనిపిస్తుంది. అప్పుడప్పుడు పాప మా ఆయన ఇలాంటివన్నీ చేసి పెట్టే పర్లేదులే మామయ్య ఒకరోజు తినే అంటారు, నీకు ఇష్టం కదా ఎందుకు చాలే అంటారు. సో అప్పుడప్పుడు తినేస్తాను. బట్ రెగ్యులర్గా మనం 3 మీల్స్ ఏ డే ఉండదు కాబట్టి అలా అనమాట. చిన్నప్పుడు అలా ఉండదు. ఇప్పటికే నేనే కట్ చేస్తాను. చూసారు మా ఆయన కూడా నేను తెస్తున్నానని ఆశ చూపించి ఇవన్నీ నేనే కట్ చేశాను. కానీ వెజిటబుల్ బిర్యానీ కాదు కాబట్టి తప్పించుకున్నా, లేకపోతే చాలా పని అయ్యేది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసే కొంచెం తీసేసి దీంట్లో పర్లేదు, బగారా రైస్ కదా, చాలు. జస్ట్ ఒక స్పూన్, చిన్న స్పూన్. పచ్చివాసన పోయేదాకా వేయించి, దాంతోపాటు ఈ పచ్చివాసన పోయాక అప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేయాలా? పుదీనా వేసే, పుదీనా కొంచెం కొత్తిమీర. ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు రైస్ వేసి ఒక్కసారి, దాని తర్వాత నీళ్లు కొలత పోసి ఉప్పు వేయాలి. అప్పుడు ఉప్పు వేయాలా? ఇప్పుడు ఇందులో కావాల్సిన, ఇప్పుడు నాకు నేను ఎప్పుడైనా తినాలనుకోవచ్చు ఎన్నాయిలో, నేను ఎలా తింటాను నువ్వు ఇలా చెప్తే నాకు ఏం అక్కర్లేదు. లైట్గా ఏం చేస్తా తెలుసా, అన్ని మసాలాలు వేసాయి, గరం మసాలా అన్ని మసాలాలు వేసాయి. ఓకే, ఫస్ట్ నూనె పెట్టేసి కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకొని మసాలాలన్నీ వేసేయాలి. ఫస్ట్ షాజీరా మసాలాలన్నీ వేసేసి, తర్వాత సన్నగా తరిగిన అంటే బారుగా తరిగిన ఉల్లిపాయలు వేసేసి, పచ్చిమిరపకాయలు వేసి, అది కూడా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసేసి, మగ్గిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేయాలి. అంతే వేస్తావు కదా, బాగా. ఓకే, సో ఇలా పట్టి వడగొట్టేయాలి వాటర్. బాస్మతి తొందరగా నానుతుంది కదా బాగా. బాస్మతి దోశలు వేసుకుంటే ఎట్లుంటాయి చూడాలి, ఒకసారి చూద్దాం. తప్పే ఉంది, బాస్మతితో పరమాన్నం చాలా బాగుంటుంది. నీళ్ళు పట్టి తీసుకురా, లేకపోతే వాటర్ అక్కడ ఉంది, బాటిల్ కొట్టేస్తుంది. బాటిల్ రెడీగా ఉంచు. గ్లాస్ ఉంది కదా అక్కడ, గ్లాస్ కూడా పెట్టా. ఎందుకంటే 3.5 గ్లాసులు పోస్తాం కదా, 3 ఇంకొంచెం వేయి, చాలు. కొంచెం వేయి, లెక్క పోస్తాను కదా 3 కరెక్ట్గా. చాలు 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 చాలు, సరిపోద్ది. చాలా జాగ్రత్తగా తిప్పాలి కదా, విరిగిపోకుండా. ఇప్పుడు ఉప్పు వేయాలా? ఉప్పు వేసాక, ఉప్పు అంతా కలిపాక ఒకసారి టేస్ట్ చేయి. నీకు ఉప్పు తెలియట్లేదు అంటున్నావు కదా. నాకు అది కడుగుతుంది అది ఒకసారి. కాదు అంటే మనము ఉప్పు ఎండబెట్టి కట్ చేసి కొట్టిన ఉప్పు కదా, ఇన్ని సరిపోతాయి అంటావా? బకారా సరిపోతాయి కదా, బరాబర్ సరిపోతాయి. ఒక రవ్వ, ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ చూసావా ఈ వేడికే ఎలా అయిందో చూసా. ఉప్పు చూడు, ఉప్పు చూసాక కొంచెం చిటికెడు వేయచ్చు, ఎందుకంటే అన్నం ఉడికాక టేస్ట్ కదా. అయితే చిటికెడు కాదు, చాలు. సరే, ఒక్క నిమిషం. నిమ్మకాయ కూడా పిండాలి దీంట్లో పిండేయాలి ఇప్పుడు. ఓహో, బగారా రైస్లో నిమ్మకాయ పిండాలి ఫస్టే. పిండాలి. ఇంకోటి సరిపోద్దా? కట్ చేయాలా? సరిపోద్ది. అరమొక్క చాలా, ఇదే బాగా ఎక్కువ ఉన్నది. ఎందుకు? బాగుంటుంది టేస్ట్ చూడు, ఎందుకంటే టేస్ట్ చేసాక చెప్తే కదా మా లాంటి వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఎందుకు నిమ్మకాయ ఇస్తారు కల్పన? ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే దమ్ పెట్టేసినట్టు. ఇదే దమ్ము.
ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. So- ఇప్పుడు నీ పని స్టార్ట్ చేయి. ఇది నాకు సంబంధించింది. నువ్వు చేయవా? నీకు వచ్చు కదా. నాకంటే నీకు బాగా వచ్చు కదా దీంట్లో. బాయమ్మో, నాతో పని చేయించడం ఫిక్స్ అయిపోయావు నువ్వు. సో ముందు కడాయి పెట్టుకోవాలి మాము. పొయ్యి మా ఆయన అంటించాలి. వంట నేర్పుతున్నాను చూసారా, పోయి తర్వాత? అంటిస్తా తర్వాత. ఆ, తర్వాత ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. చెప్పండి. సో నల్లి బోన్స్ కూరకి కావాల్సిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, అంతే. నాకు తెలియకంటే మాకు తెలియదు. కొంతమంది ఒక కారం వేసి కాశ్మీరీ కారం అని, ఇంకో కారం Red chilli ఇలా కారం రెడ్ చిల్లీ వేస్తారు. ఇలా ఎన్ని రకాలు వేస్తారు ఏంటో నాకు అంటే వాళ్ళకి కారంలో పవర్ అంటే ఇప్పుడు మనం అంటే కూర కారం పట్టించుకుంటాం. అందులో వెల్లుల్లిపాయలు వేసి వెల్లుల్లిపాయలు వేసుకుని జీలకర్ర వేసి కొంచెం చేసి. అన్ని దంచి అదే కూర కారం. వాళ్ళు అన్ని పచ్చికారాలు వాడతారు ఓకే ఓకే ఓకే. దానికోసమే రంగు రంగు కోసం కోసం కొన్ని colours కాశ్మీరీ వస్తాయి. కారం అది తినేస్తున్నారు. బట్ మనం ఏంటంటే డైరెక్ట్ మన మసాలాలన్నీ కూరలో అది ఒక్కటే వేసుకునే చాలు. యాక్చువల్లీ గరం అవును, మసాలా అవును. కూడా అక్కర్లేదు, అంత కారం అంత ఉంటుంది. బాగుంటుంది టేస్ట్. సో దానికోసం అనుకుంటున్నాను చాలా పొడులు వేస్తారు, ఆ పొడి ఈ పొడి ఈ పొడి ఈ పొడి అది అని. మనకి ఎందుకంటే గరం మసాలాలోనే ఆ, మనం బిర్యానీ సంబంధించిన ఇంగ్రీడియంట్స్, అవును. ధనియాలు, జీలకర్ర అన్నీ వేస్తాం. అన్నీ వేసి వేయించి పెడతాం కదా. అవును, అది ఒకటి వేసి సరిపోద్ది. అదొకటి వేస్తే సరిపోతుంది యాక్చువల్లీ. సో మెంతి పొడి అనేది మనం మెంతిపొడి కొంచెం దేనికైనా వేస్తాం కదా కొంచెం. అవునా? ఆ, నేను ఆరోగ్యం. దీనికి ఇవా అస్సలు దీనికి దీనికి ఇగురు కూరలకు అసలు నేను వేయడం మెంతిపొడి. దేనికైనా వేసుకోవాలి నువ్వు నూనెలో వేసుకుంటే మనకి బాడీకి ఎలాగో మెంతులు చాలా మంచిది. సో ప్రతి కూరలో అంటే ఇంత కూర ఇంతే కదా వేస్తున్నాం, ఇంతే మన వేస్తాం. మన పంగుకు వచ్చేసరికి ఎంత వస్తుంది, చిటికెడు కూడా రాదు. నాకు అలవాటు ఏంటంటే తను ఇగురు కూరలను నువ్వు వేస్తావు, అన్నిట్లో నేను పులుసు కూరలుగా వేస్తాను. పులుసు కూరలు టేస్ట్ అది, మెంతులు Taste. కూడా వేసుకోవచ్చు మెంతులు కూడా పులుసులో. బట్ ఒకప్పుడు దీనికి ఈ ఉల్లిపాయ పులుసుని పెట్టేవారు. ఒకసారి ఉల్లిపాయలు పొడిగ్గా కోసి చిన్న బెల్లం ముక్క వేస్తారు. మీకు కూడా ఈసారి చూపిస్తాం, బాగా బాగుంటుంది. అవి అవి అంటే అది ఎట్లా అంటే ఒక- ఈస్ట్ వెస్ట్ లో ఒకప్పుడు- వండుతారు బాగా. ఒకప్పుడు కూరలు అన్ని రోజు ఉండే కదా, ఉల్లిపాయలు అయితే పంట పొలాల్లో పండేవి, కూరగాయలు కానీ. ఆ ఉల్లిపాయ కూరలోనే గుడ్లు ఉడికించి గుడ్లు వేసేవారు. ఉల్లిపాయ మనం ఉల్లిపాయ అంటే ఉప్మా కోస్తా చూసా, అది అలా బారుగా కోసి కోసి బారుగా అదొక కూర. కోసి కూర దాంట్లో మెంతులు ఎక్కువ వేసేవారు. ఆ ఫ్లేవర్కి అదంతా బాగుండేది. సో నూనె తక్కువే పడుతుంది చాలు కదా, ఎందుకంటే ఉల్లిపాయలు మటన్లోనే కొంచెం ఫ్యాట్ ఉంటుంది. ఓకే సరిపోతుంది మీకు. అమ్మా యూర్ హంగ్రీ, నేను నీ కోసం నల్లి బోన్స్ చేస్తున్నాను. I'm angry. కమాన్, దట్స్ ఫ్యాట్. No, no. Do you take ఇదేనమ్మా only గుట్టొచ్చి పిల్లడెక్కించడం అంటే, కొంచెం ఫ్రెష్ అయ్యిరా, బాగున్నావులే. మీరు మ్యాచింగ్ వాచ్ ఆన్ వర్కౌట్ చేస్తున్నా. ఇప్పుడే వర్కౌట్ చేసి వాకింగ్ చేసి Okay. వస్తుందంట. ఫ్రెష్ అయిపోయావు మరి? చాలు. మా ఆయన ముందే కంగారుగా చా చాలు. అంటున్నారు. ఇది అయిపోయిన తర్వాత ఏం వేయాలి తెలుసా జాకీ గారు? చాలా మంది అన్నిటిలోనూ కొంచెం బే లీవ్స్ అని అదని ఇదని వేస్తున్నారు. బట్ మనం కూర కాబట్టి మనకు అసలు మనం రెగ్యులర్గా నాటుగా ఎలా వండుకుంటాం అదే, అది వండుకున్న తర్వాత ఉంటుంది. ఆహా, సరే వేసేస్తున్నా. కూరే మరి నల్లి బోన్స్ కూర ఎంతమంది వండుకుంటారు? సరిపోకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ దానికి సరిపడా. ఇది మగ్గిపోయిన తర్వాత మూత పెట్టండి జాకీ గారు కొంతసేపు. పసుపు వేయాలి అప్పుడు, ఎప్పుడైనా వేయచ్చా? పసుపు మన ఇష్టం, ఎప్పుడైనా వేసుకోవచ్చా? మగ్గుతున్నప్పుడు ఓకే. అంతే. నాకు వంటల్లో ఎవరి స్టైల్ వాళ్ళది ఉంటుంది యాక్చువల్లీ. అవును. ఆ ఎవరి స్టైల్ ఒకటి, అంటే మన సంప్రదాయాల్లాగానే మనకంటూ ఒక కుకింగ్ స్టైల్ ఉంటుంది. మనం వేసే స్టైలు, మనం వేసే మసాలాలు, అవును. ఉల్లిపాయ కట్ చేసే దగ్గర నుంచి అన్నీ కదా. సో దాన్ని బట్టి టేస్ట్ వస్తుందంట. అవును. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు కొంచెం కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఉల్లిపాయ ఇంత కూడా వేస్తారు, పేస్ట్ చేసేస్తారు. పేస్ట్ చేసేసి వండుతారు. అవును, మనం ఏమనుకుంటే పేస్ట్ చేస్తే తీర్థాన్ని వస్తుంది అనుకుంటాం. అంటే దాని తీపితనం కాదు యాక్చువల్లీ, దీనికి ఇదిగా మగ్గి పేస్ట్ అయిపోతుంది. అవును. సో అది వేరే టేస్ట్. ఆల్రెడీ ఇప్పుడు జ్యూస్కి రియల్ ఫ్రూట్కి ఎంత తేడా ఉంది? అలా ఉంటుంది. అంత తేడా ఉంది. అమ్మాయి బాగా చెప్పేశాను నేను. బగారా రైస్ ఇస్ కాలింగ్. నన్ను చూడు, ఐఎమ్ రెడీ అని. నన్ను చూడు. నాకు పైన చూడండి, గ్రీన్ రెడ్ వరకు వచ్చేసిందా? రెడ్ ఫుల్ రెడ్ మార్క్ వచ్చేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్. నాకు అప్పుడప్పుడు దంచి కూరలు చేసుకోవాలండి మా అమ్మ. అలాగే మన పొలంలో ఆ విజిల్ సౌండ్ వినిపించిందో లేదో.
ఇప్పుడు అది ఆయిల్ అలా వదిలేయాలి. వదిలేసింది. వదిలేసింది, ఆయిల్ వదిలేసింది అంటే బాగా వేగింది. అవును. ఇప్పుడు అందులో ఏం చేయాలంటే కొంచెం చిటికెడు వేసే జీలకర్ర పొడి, ఆ, చిటికెడు పక్క దాంట్లో వేసి చక్కగా ధనియాల పొడి ఆ, చాలు. వేసేయండి జాకీ గారు. మీకు సినిమా గుర్తుందా మా అమ్మ మొరటోడు రామ్మగుడు? గుర్తుంది. సత్యనారాయణ గారు. రాజశేఖర్, మీనా. అదే అంతకుముందు మొరటోడు అని ఒకటి ఉంది. మొరటోడు కాదు, మొరటోడు రామ్మగుడు. ఓకే. అందులో బోన్స్ తమిళ్లో అయితే తమిళ్ సినిమా ఫస్ట్ కదా. ఎవరు చేశారంటే రాజ్ కిరణ్ గారు ఇలా వేస్తే అది చూసి హీరోయిన్ భయపడిపోద్ది అనమాట. బాబోయ్ ఆ తిండి నాకు అప్పటి నుంచి ఆశ. అరిటాకు వేసుకుని మూలికలన్నీ అలా పోసుకుని తింటాడు ఆయన. అవును. అమ్మోరికి పెట్టినట్టు ఉంటదేమో అని మూత పెట్టి మూత పెట్టి ఆఫ్ చేసేయచ్చు మీరు. బగారా రైస్ రెడీ. ఇప్పుడు ఆఫ్ చేసాం. అది మగ్గేది వచ్చేలోపు దీన్ని అమ్మయ్య తినడమేమో ఇంత, పొట్టలో పట్టేది ఇంత, ఆశ కోసం తినేది ఇంకొక ఇంత, దానికోసం ఇంత. దీని మూలంగా నేను చెప్పేది ఏంటంటే, ఏమైనా తిడతారేమో, కమెంట్స్ పెడతారేమో, అంటే ఏంటి ఏం చెప్తున్నారు అని. నేనేమంటానంటే తినగలిగిన వాళ్ళు హ్యాపీగా తినండి, ఎక్సర్సైజులు చేసుకోండి. ఒక్కొక్క బాడీ తత్వం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకళ్ళు పళ్ళు నిండా అన్నం తింటారు కానీ చాలా సన్నగా ఉంటారు, ఒకళ్ళు 2 స్పూన్లే తింటారు. అలాగా ఎప్పుడు చూసినా చక్కగా నిండుకొండలాగా ఉంటారు. మేము నడుస్తాము, ఎక్సర్సైజ్ చేస్తాము. అసలు ఇదిగో పొద్దు నుంచి నుంచునే ఉన్నాం షూటింగ్లో. సో ఇంటికి వచ్చా కూడా చాలా నుంచుంటాం. ఇది కాకపోయినా కూడా ఈరోజు వంట అని పెట్టుకుని ఏదో సరదాగా తిందామని అవన్నీ ఒక ఆశ. లేకపోతే ఏదో ఒక పని ఉంటుంది. నెక్స్ట్ డే బట్టలు సర్దుకోవడము, ఆ పని ఈ పని ఏదో ఒకటి ఉంటుంది. ఏ రోజు రెస్ట్ అంటే ఏముండదు. కాకపోతే మా బాడీ తత్వాలు ఏంటంటే కొంచెం ఈజీగా టక్కన ఎక్కుతాయి. ఎందుకంటే తినాలని ఒక ఆశపడి ఆశ ఆ గాలి పీలిస్తే సరిపోతుంది అనమాట. సో అందుకని నేనేమంటానంటే ఈ బాడీ షేమింగ్స్ అన్ని ఆపేసి చక్కగా మీ కెపాసిటీని బట్టి తినండి. అంటే ఓవర్గా తినడమే పని అని నేను చెప్పట్లేదు, నచ్చినవి తినేసేయండి. డైటింగ్ అలాగా నాకు తెలిసి నా జీవితంలో నా వయసులో 30% డైటింగ్లతో వెళ్ళిపోయింది. ఆ డైటింగ్లో ఎప్పుడు చూసినట్టు ఎంత సన్నగా ఉన్నా మన ఫేస్ వాల్యూని ఏమో సన్న పాప చాలా బక్కగా ఉన్నాం అని చెప్పిన ఇప్పుడు ఫోటోలు చూస్తే ఎలా ఉన్నానంటే స్కిన్నీగా ఉండేదాన్ని హీరోయిన్గా చేసినప్పుడు. అయినా లావుగా అంటే సన్న కేటగిరీలో వేయలేదు నన్ను, చబ్బీ కేటగిరీలో. నాకు అర్థం కాదు ఇప్పుడు చూస్తే ఎలా ఉన్నాను తెలుసా, బొగ్గలు ఉండేలేవు, ఎలా ఉన్నాను. అయినా కూడా మన సన్నగా అని ఎవరు చెప్పలేదు. సో అందుకని ఎవరైతే చెప్తారో మనం ఎదురు చూడకుండా మీకు అంటే ఇప్పుడు మన ప్రొఫెషన్ కావాలి కాబట్టి హ్యాపీగా పిల్లలకి పెట్టండి, మీరు తినండి, చక్కగా నచ్చింది తినండి, ఇంట్లో చేసుకోండి. 20 minutes అలా జస్ట్ వాకింగ్. ఎవరు ఏదైనా అంటారనుకోండి, అది మాత్రం అంటారు. బాడీ షేమింగ్ ఈ మధ్య చాలాగా అంటే మనం కల్చర్ ఎవరి గురించో మనం బతకాల్సిన ఎవడో మనం పెట్టలేదు. మన బతుకుతున్నాం, ఎవరి గురించో మనం బతకడం లేదు. అందుకని మనం హ్యాపీగా మనం ఏమనుకుంటే చేయాలి. ఎవరిని బాధించినంత వరకు, ఎవరిని బాధ పెట్టినంత వరకు, ఎవరిని ఇబ్బంది పెట్టినంత వరకు మనం చేసే పని ఏదైనా సరే స్వచ్ఛమైందే, సూపరే. ఉప్పు వేస్తాము. ఎందుకంటే ఇలా మీద నీ మీద వేస్తున్నాను కదా, చూసా నాతో వంట చేస్తున్నాను, దాని కోపం వస్తుంది. పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటైతే. కోపం కాదు, నీ కోపం అమ్మి పోస్తున్నావు. చూసారా, నీకు కావాలని పోసానా? అవును మరి. చూరా మా అమ్మాయి అడుగుతుంది కంట్లో కారం వేసిందా అంట. ఈ తల్లిను తండ్రిను కూతురు ఉన్నారు చూసారా, పట్టు వేస్తున్నా. పోదుమా, సరిపోద్ది. మా ఆయన నేను చెప్పాను ఉప్పులో విషయం మాత్రం తక్కువైనా పర్లేదు, కావాలంటే వేసుకోవచ్చు. కారం ఎందుకంటే చూడండి ఇదే వస్తుంది ఏమో అనుకోకండి, ఎంత ఎక్కువ వేస్తున్నాను అనుకోవద్దు. కరెక్ట్గా టేబుల్ స్పూన్స్ అయితే 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. చాలు కలిపి సార్. నేను కలుపునా ఇంకా తగ్గించి. అందుకే నాకు గాడిపోయి కావాలి. ఇంట్లో గాడిపోయి పెడితే బాగోదేమో. బయట పెట్టుకునేవారు కదా ఇక్కడ, మరి పొలంలో పెడదాం. ఎప్పుడు ఇదిగోండి మీరు చూస్తున్నారు సంవత్సరాల తరబడి జాకీ గారు గాబు గంగాళాలు గాబు పొయ్య గాడి పొయ్యిలు ఇవన్నీ చెప్తూనే ఉన్నారు. గాబు గంగాళాలు
కాకినాడలో ఉన్న ఎవరో మనూరే కదా, అవును ఎవరో ఎందుకు ఎవరు పాపం దాచుకుంటున్నారు వాళ్ళు. సార్ అసలు నేను ఆస్తులు అడిగానా? గాబు గంగాళాలే కదా, ఆస్తులు అడిగి ఇచ్చేస్తారు మీకు. వద్దులే నాకు. ఆస్తులు అడిగాను, మనకు ఆ మళ్ళీ దేవుడు అడిగావా, పనిస్తున్నాడు. మాణిక్యాలు అడిగావు, గాబు గంగాళం అడిగావు. గాబు గంగాళాలు కావాలి నాకు, అత్తగారు గుర్తుగా పెట్టుకుంటా. వద్ద కొనుక్కుందాం. కొనుక్కోవడం వేరు. అయ్యో ఇది మాది, మా అత్తమ్మది, మా అత్తగారింట్లోది అని చెప్పుకోవచ్చుగా గొప్పగా. అంతే కదా, పెద్ద కుటుంబం చూసి పెళ్లి చేసుకున్నాను. కావాలి నాకు గాబు గంగాళాలు. ఓకే గాబు గంగాళాలు కావాలి, గాడి పొయ్యిలో వంట చేసుకొని తినాలి. ఇవే నా కోరికలు. ఓకే ఇప్పుడు మూత పెట్టేస్తా కొంతసేపు మూత పెట్టాక అది ఎన్ని మసాలాలు అంతా దానికి కారం పట్టాక అప్పుడు నీళ్ళు పోతాం. తీసేనా, ఉప్పులు కారాలు అన్నీ చాలు. తీసేసి ఓకే వాటర్ పోసేస్తున్నా. పోసే మొత్తం పట్టింది కదా. పట్టింది బాగా. ఓకే పోయి జస్ట్ వాటర్. సరిపోతాయా? ఓకే వేయండి. వావ్, యమ్. యమ్మీ యమ్మీ. అప్పుడే కలిపేస్తున్నావా? కలిపి. వావ్, జీడిపప్పులు లేదేటి? జీడిపప్పు పైన వేస్తా. పైన వేస్తావా? ఉడికితే మెత్తగా అయిపోతాయి కదా. కరెక్టే. ఇది ఎస్ ఎస్ యూ డిడ్ ఇట్. ఎంత బాగా వచ్చింది. దిష్టి తోలుతాము మాము. ఓకే బాగుంది, వెరీ నైస్, పర్ఫెక్ట్. బగారా రైస్ రెడీ. మూత పెట్టేద్దాం. ఇదో కొంచెం పొంగు వచ్చేసింది, అదిగో కొంచెం పొంగు వచ్చేస్తుంది కాబట్టి ఫైనల్గా అది అయిన తర్వాత గరం మసాలా, కొత్తిమీర రెడీగా ఉంది, వేసేసి దింపేయచ్చు. బాటిల్ కొట్టు అని కొడతా. పైన కొడతారా? ఏదో రీళ్ళు కింద కొడతారు అన్నారు కదా పైన. సరే, ఇది మనకి ఇదే కదా మరి. మందులు ఏంటిది? ఓకే కొంతసేపు ఉంచితే దగ్గరికి వచ్చేస్తుంది. కారం సరిపోయిందంటవా? సరిపోద్ది. చూడచ్చు, నువ్వే కదా మాకు కారం ఉప్పు అని అది నిందా అయితే ఓకే. సరే ఒక్కసారి ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. ఓకేనా? ఉడికిపోద్ది. గరం మసాలా వేసేస్తున్నా చూడు మామ. వేసాయి బస్ బస్ వేసేసాను. గరం మసాలా అయిపోయింది. ఇప్పుడు యాజ్ ఆల్వేస్ అయితే నో కటింగ్, ఓన్లీ గిల్లింగ్. గిల్లింగ్ కొత్తిమీర, గిల్లింగ్ పుట్టింగ్, అంతే. నో కటింగ్ పుట్టింగ్. ಊಟ ರೆಡಿ ಆಯಿತು. ಊಟ ರೆಡಿ. మీద పడుతుందా? ఏంటి ఈ మధ్య వంటలు? అవి లోపల మూలికలదంతా లోపల వెళ్ళిపోయింది ఏంది? వెళ్ళదు, అన్నీ ఉన్నాయా? సరే అయిపోయింది, రెడీ మా. పోయి ఆఫింగ్. దిస్ ఈజ్ బ్రింగింగ్. నేను తీసుకొస్తాను. నీకు దోశ, జాకీ గారికి దోశ. ఈ లోపల మీరు అక్కడ సెట్ చేసుకోండి. పోయి మండుతుంది. ఆల్ సెట్. నేను వేసుకుంటాను. జాకీ గారు డైటింగ్, నేనైతే బ్రేకింగ్. చుట్టి చుట్టి వచ్చావా? బయట పోస్తారా? సరిగా దోశ రావట్లేదా? ఏంటి రావట్లేదు దోశ? పెళ్లి చేయవా? దేశం కాబట్టి సంబంధాలు రా. నువ్వెందుకు కొంచెం బటర్ వేసుకోరాదు? అంతే. ఫస్ట్ దోశ రాదు అంటే అట్టా? దోశ రాదా అనే కాదు. ఏమైందంటే అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే దీంట్లో బ్రెడ్ చపాతీ కాల్చకూడదు. నేను చెప్తాను, అందుకే చపాతీకి వేరే పెడతాను నేను. భయమా? అబ్బా చేస్తే ఎత్త అయిపోయేదానికి. బాగా చెప్పవు. కొంచెం నూనె వేసుకొని ఈ స్టైల్లో. దిస్ ఈజ్ మై స్టైల్.
పాప రాయి దోశ. పాప మా అమ్మాయి అసలు నూనె అయినట్లేదు కూరల్లో ఇట్లా. ఇది ఫస్ట్ దోశ ఇట్లా వచ్చింది. నెక్స్ట్ దోశ సంపి పడేస్తాం. సంపి పడేస్తా. మరి ఎలాగో మా అమ్మ ముక్కలు అయ్యాక తింటాం కదా. అవునవును. దోశ ఎట్టొత్తేమైంది. నాకు నూనె ఎక్కువ తింటాను. నేను నూనె ఎక్కువ తింటాను. నాకు నూనె లేకుండా నా వల్ల కాదు. అదే కదా. నువ్వు లేకపోతే కదా రావడానికి. ఈ జన్మమే రుచి చూడడానికి రైస్ డైటింగ్ మా అమ్మాయి కప్పు పెట్టుకుంది. సో ఇది నేను ఫాస్ట్గా చాలా ఎక్కువ ఫాస్ట్గా తింటాను, అందుకు స్లోగా తిన్నాను. 4th స్లోగా తినమన్నారట. ఆరోగ్యం అంటే అప్పుడు డైట్ చేసేవాళ్ళు ఫాస్ట్గా తినకూడదు, స్లోగా తినాలి. కాబట్టి దీంతో కొంచెం కొంచెంగా తీసుకొని తింటదంట. బంగారం. సరే ఇప్పుడు నీకేంటి మా అమ్మ పరిస్థితి? నాదా? గుడ్డు తింటానా? నాకు ముద్ర ఏమవుతుంది ఎగ్ పెట్టనా? పెట్టు. ముద్దులే నీకు పెడతా. ఆగు, అసలు నీకు ఎవరు పెడుతున్నారని కాదు పెడదాం దా తల్లి. పెట్టద్దు. నువ్వు కూడా రా తల్లి. ఇప్పుడు ఇంత ఇన్సల్ట్ చేసాక ఆ ఇన్సల్ట్ చేశారు కాబట్టి పెట్టాలి. మన ముద్దులు ఆయన ఎవరు వద్దనడానికి. ఓకే, ఐ వాంట్ గ్రేవీ. యూ వాంట్ గ్రేవీ? ఓన్లీ గ్రేవీ. ఐ విల్ గివ్ యూ మూలికలు ఆల్సో. ఓకే చాలు. గ్రేవీ యస్ చాలు చాలు. గ్రేవీ వచ్చేసింది. వచ్చేసిందా? వచ్చింది చాలు. సూరా కొంచెం పోస్తా. పోయి. ఓకే చాలా నీకు తల్లి. కప్పులో తీసే పాపం. కప్పులో అన్నం. కప్పులో తీసుకున్నావా? చాలు చాలా చాలు. క్యాలరీస్. క్యాలరీసా? నీకు కప్పులో అన్నం పెట్టాలా? చూసారా మా ఎగ్ పెట్టినా ఒకటి ప్రోటీన్ కదా. సో మా అమ్మాయికి అంట కప్ రైస్ అంట. బాగుంది, వెరీ నైస్ మాము. అప్పట్లో తినేదాన్ని కదా నువ్వు అలాగే. అవునమ్మా, మేము కప్పులు బ్యాచ్. ఆ కాలంలో ఆ కాలంలో మేము కప్పులు బ్యాచ్. నొక్కవాకు. నొక్కొద్దా? నొక్కలే. నొక్కుతారే అందుకే చక్కగా. మరి సెకండ్ కప్ తినాలనిపిస్తుంది ఒక కప్. వద్దు నొక్కేస్తా. ఓకే. సో సూపరా. ఇది కూడా మా అమ్మాయి కప్ రైస్. పోసేనా? పెట్టుకో కొంచెం. ఎగ్ పెట్టేస్తున్నా. అది బాగుంది కదా. ఇప్పుడు నువ్వు పెట్టుకో మామ. నేను కూడా కప్ రైస్ పెట్టుకుంటా. బాగుంది బంగారం, చూడడానికి అందంగా. నేను హార్ట్ ఫుల్. నేను కూడా స్టాఫ్ హౌస్. నేను కూడా ఇలాగే పెట్టుకుంటా. సో ఫస్ట్ 1 ఎగ్. దీంట్లో ముందు మూలిగల కూర వేసుకుంటా. कैसा है मेरी बेटी? నైస్. యూ లైక్ నో? వేసారు కదా రైస్లో. గియా అంటే ఫస్ట్ మూలిగలు. నేను యాక్చువల్గా చెప్పాను కదా, ఇస్త్రాకు పెట్టుకొని అందులో పోసుకొని అలా తినాలని ఆశ అని. మనం యూట్యూబ్లో చూస్తాం కదా. నేను చిన్నప్పుడు సినిమాల్లో కూడా చూశాను. ఇప్పుడు యూట్యూబ్ అమ్మా, మాకు అప్పుడంతా సినిమాలే కదా. చూడండి బాగుంది కదా. సో ఇలా వేడివేడి అన్నం పెట్టుకొని బగారా రైస్ ఈరోజు వెరీ టేస్టీ అమ్మి. మాము థ్యాంక్ యూ మాము. కూర ఎదిరిపోయింది. కూర అదిరిందా? కొంచెం పులుసు వేస్తా. కొంచెం ఓన్లీ గ్రేవీ. ఓన్లీ గ్రేవీయా? మూలిగలు వద్దా? చాలు చాలా చాలు. కొంచెం సరిపోతుంది. బంగారం నీకు కర్రీ ఉంటుంది ఇంకా. కర్రీ తినలేదా? తినమ్మా, చాలా బాగా చేసిన. ఇందులో నాన్న మమ్మీ కలిసి ఇద్దరం కలిసి చేసాం. ఇందులో మమ్మీ నువ్వు చాలా బాగా చూస్తావు. బగారా రైస్. ఇలా బగారా రైస్కి ఈ కూర ఇలా అద్దుకొని ఇందులో ఇవన్నీ ఎందుకేసారి ఇంగ్రీడియంట్స్. మంచిది ఆరోగ్యానికి. నేనైతే తినేస్తా. 2 minutes. ఆహా, అద్భుతం అద్భుతం అనాలా? ఫుడ్ని బాగుంటే ఏమనాలి మాము? నైస్ టేస్ట్. అమోఘం. యమ్మీ. ఎమ్మి. ఎమ్మికి తెలుగులో చెప్పు. ఆహా. నువ్వు ఒకటే వర్డ్ ఆహా. మసాలాలు చాలా బాగుంది. కూర ఎదిరిపోయింది. ఆ దోశకి గ్రేవీ అంతా సూపర్. అవునా? మూలిగలు. మీ చిన్నప్పుడు ఒక విషయం చెప్పిన తల్లి, సండే రోజు వంటలు కదా, కత్మ రోజులన్నీ ఎగ్స్ అవి ఇవి వండుతారు. ఎండి చేపలు, ఉప్పు చేపలు అవి ఇవి. ఇప్పుడు చేపల పులుసులు అలా. సండే అనేసరికి మటన్ చికెనే వండుతారు. సో చిన్నప్పుడు ఉండేవాళ్ళు అనమాట. వండితే మా ముగ్గురికి ఎదుగు కప్స్ ఉన్నాయి కదా, చక్కగా ఎవరి కూర వాళ్ళకి కప్పులు వేసి అన్నం పెట్టి ఇస్తారు. చక్కగా అలా కూర్చోబెట్టి అన్ని ఇస్తుంది అనమాట అమ్మ.
ఇస్తే అన్నకు మాత్రం మామకి మాత్రం మూలిగలు మామకి ఇవి ఒక్క మూలిగ. ఆ రోజు కూరలో ఒక మూలిగ వేసేవాడు ప్రతి మటన్కి. ఆ మూలిక కొనుక్కోవడానికి మేము మెత్తన ముక్కలు 4 ఇచ్చి మామ దగ్గర నేను పిన్షేలు కాంపిటీషన్ అనమాట. మామ ఆ మూలిక మాకు ఇవ్వాలంటే మేము 4 ముక్కలు ఇవ్వాలి. 4 మెత్తన ముక్కలు అలా తినేవాళ్ళం చిన్నప్పుడు. చిచ్చి అయ్యో చిచ్చి అలా అయిపోయాక ఆ మూలిక వస్తే అదేమో రాదు బయటికి, సుత్తి ఉండేది ఒకటి, సుత్తి పెట్టి కొడితేనేమో ఇక్కడ కొడితే అక్కడ ఎగిరిపడేది. మళ్ళీ అలా తెచ్చుకుని మళ్ళీ కొడితే మళ్ళీ ఎగిరేది. తీరా చూస్తే కొంచెం వచ్చేది అనమాట. అలా చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి దీనిపైన క్రష్ నాకు మూలికి పైన. అదిగో అలా ఇదో ఇలా కొట్టి అలాగా చిన్నప్పటి నుంచి దీనిపైన అసలు ప్రేమ అభిమానాలు చాలా ఉండే నాకు. సో చిన్నప్పటి నుంచి మూలికల పైన క్రష్ ఉండి ఈరోజు నాన్న వచ్చేటప్పుడు షూటింగ్ నుంచి ఇలా ఉంటుందా, దీన్ని కొట్టి ఇదిగో ఇలా ఉంటుంది, ఇదేమో కొట్టి రాదు, ఈ కొట్టి నాందుడు ఎంతగా నాకు ఏ రోజు నేను పెద్దదాన్న ఫీలింగ్ వచ్చిందో తెలుసా? ఒకప్పుడు కూరలో మూలికలు వస్తే నాకు వేసేటోళ్ళు. ఒక రోజు ఉన్న 2-3 మూలికలు కూడా మా మమ్మీకి వేస్తారు మా డాడీ. అప్పుడు కూరలో మూలికలు లేకుండే. ఆ రోజు నేను పెద్దదాన్న ఫీలింగ్ వచ్చింది. చిన్న పిల్లలకి అయితే అన్ని పెడతారు కదా, పెద్దదాన్న అయిపోయి ఫీల్ అవ్వనేమో అనుకుని పెట్టేశారు. అని ఫీల్ అయ్యో మనసులో. ఎంత గుర్తుపెట్టుకున్నావు పాప? గుర్తుపెట్టినది కాదు, వాళ్ళ ఇంటికి ఎప్పుడు నేను మూలికలు లాగా వేయకుండా. నాకు వేయలేదు ఆ రోజు, నాకు బాగా. అవునా? నాకేసారా? ఉన్న 3 మూలికలు వస్తే 3 నాకేస్తారా? మన ముగ్గురికి వేయకుండా? ఇప్పుడు నేను డైటింగ్ లాంటివి ఏమైనా చేస్తున్నానండి? లేదు, అన్ని తింటారు అయినా కూడా నీకేసారు. పోనీ నువ్వు పెద్ద అయిపోయావు కదా. ఇప్పుడు నీకు వస్తే నేను వండుతాను మూలికల కూర. వచ్చేసిందిగా. థ్యాంక్ యూ జాకీ గారు. సో ప్లేట్ నుండి కూర ఉంది. యాక్చువల్గా ఈ అన్నం చాలా బాగుంది, బగారా అన్నం ఎక్సలెంట్గా ఉంది. మూలికల కూర ఇంకా బాగుంది. ఇలా ఊరికే బోన్స్ అన్నమాట, ఇవన్నీ ముక్కలు కాదు, బోన్స్. ఇవన్నీ తినడానికి చక్కగా టైం పడుతుంది. ఆరాంగా ప్రశాంతంగా ఫుడ్ ఎంజాయ్ చేస్తాము. మీరు కూడా ఈ 2 రెసిపీలు తప్పకుండా ట్రై చేయండి. ఏంటంట చెప్పు? బగారా రైస్ తప్పకుండా చేసుకోండి. అలాగే ఇవి కూడా నల్లిబొక్కల కూర అదిరిపోయింది. రోటీల్లోకి, చపాతీల్లోకి, తర్వాత ఇంకేంటి జొన్న రొట్టెలు అన్నిట్లో తినచ్చు. బగారా రైస్, వైట్ రైస్, దోశ. చూసారు జాకీ గారు దోశతో తిన్నారు, అంత బాగుంటుంది. ఇది ఈరోజు ఆఫ్టర్ షూట్ మా డిన్నర్ అనమాట. మా డిన్నర్ టైంలో ఇలా హ్యాపీగా ఫ్యామిలీతో మ్యాక్సిమం టైం స్పెండ్ చేయడానికి ప్రిఫర్ చేస్తాము. సో మీరు కూడా అలాగే ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి, నచ్చింది తినండి, బాగా హ్యాపీగా. అంటే ఎలాగో మనం కష్టజీవులం కాబట్టి కష్టపడి పని చేసుకుంటాము, చక్కగా తృప్తిగా ఒక ముద్ద తింటాం అనేది మన అధికారం. సో ఎంజాయ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హెర్తా జాకీ యూట్యూబ్ ఛానల్. అండ్ మరో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాము. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యాపీ నల్లిబొక్కలు డిన్నర్. ఎంజాయ్, బాయ్ బాయ్.